కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మావోయిస్టులపై యుద్ధం కీలక దశకు చేరుకుంది. మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని అమిత్ షా బృందం ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇప్పుడే మావోయిస్టులు ఒక లెటర్ వదిలారు. ఇంతకీ ఆ లేఖపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? ప్రజాక్షేత్రంలో దానిపై జరుగుతున్న చర్చ ఏంటి? ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. అడవి నుంచి జనారణ్యానికి దారి కనిపిస్తోందా? పీపుల్స్ వార్ అలియాజ్ మావోయిస్టు పార్టీ వ్యూహం మార్చిందా? తుపాకుల కింద పడేసి 2 చేతులు ఎత్తేసిందా? వస్తాం, చర్చలు జరుపుతామన్న సందేశంపైన ప్రజాక్షేత్రంలో కనిపిస్తున్న ఆ లేఖపైన వస్తున్న అనుమానాలేంటి? ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా? 2 వైపుల వారు వారికి మద్దతిచ్చే వారి నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు నిజంగానే నిర్ణయించారా? ఆయుధాలను వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖ నిజమైనదేనా? మావోయిస్టు లేఖల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అభయ్ పేరిట విడుదలైన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ పంథాకు పూర్తి విరుద్ధమైన అంశాలు లేఖలో ఉండటం, లేఖపై అభయ్ ఫోటో ముద్రించి ఉండటం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటం కోసమంటూ ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలు ఇవ్వటం చూస్తుంటే అది పక్కాగా నకిలీ లేఖేనని ప్రజా సంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మావోయిస్టుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం నిషేధించి అడవులకే పరిమితమైన ఆ పార్టీ తీరు ఇప్పుడు ఎలా ఉంది? భూస్వామ్య దోపిడీ వ్యవస్థకు చరమగీతం పాడి సమాజ స్థాపన దిశగా కొన్ని వర్గాలు అడుగులు వేసి అర్ధ శతాబ్ది అవుతోంది. 1969 పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరిలో పుట్టి తెలంగాణ గడ్డపై జైత్రయాత్ర చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలే సారథులుగా ఉన్న 50 ఏళ్ల నక్సలిజానికి ఆఖరి ఘడియలు దాపురించాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, కొండపల్లి సీతారామయ్య, ఆర్కే, చెరుకూరి ఆజాద్, నంబాల కేశవరావు, మల్లోజుల వేణు ఎంతో మంది తెలుగువారే నక్సలిజానికి సారథులుగా ఉన్నారు. కానీ వారంతా వయోభారంతో మావోయిస్టు పార్టీకి ముసలితనం ఆవరించగా ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మావోయిస్టు పార్టీలో చేరేవారు లేక కొద్దిమందిగా ఉన్న మావోయిస్టు పార్టీ కొన ఊపిరితో ఆఖరి పోరాటం చేస్తోంది. 1,00,000 మంది పారామిలిటరీ బలగాలు యుద్ధ విమానాలతో బాంబులు వేస్తూ విరుచుకుపడుతుంటే పోరాడే శక్తి లేక శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు లేకుండా రక్తపు టేర్లు పారిస్తున్నారని పౌర హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విప్లవ మార్గం, సాయుధ పోరాట పంథాలో నడిచిన అనేక మంది పీపుల్స్ వార్ సభ్యులు ఎన్కౌంటర్లలో అసువులు పాశారు. ఆ పోరాటంలో భద్రతా దళాలకు చెందిన ఎందరో చనిపోయారు. పీపుల్స్ వార్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. మేధావులు ఆ పార్టీలో చేరి అడవి బాట పట్టినా కొన్ని రాష్ట్రాలు మినహా వేరే చోట్ల ప్రాబల్యం చూపలేకపోయింది. వార్పై ప్రభుత్వ దమనకాండ, వార్లోనే ఉన్న విభేదాలు కేడర్ను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల్లోని నక్సల్, మావోయిస్టు గ్రూపులన్నీ కలిసి 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీగా అవతరించాయి. సరిగ్గా పీపుల్స్ వార్ గ్రూపులతో ఉమ్మడి ఏపీలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలు జరుపుతున్న తరుణంలోనే విప్లవ గ్రూపుల విలీన ప్రక్రియపై ప్రకటన వెలువడింది. ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల చర్చలకు ముందు 3 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. అనంతరమే హైదరాబాద్ లో మొదటి దఫా చర్చలు జరిగాయి. 2వ దఫా చర్చలకు ప్రాతిపదిక నిర్ణయించే లోపే మావోయిస్టు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యారు. దాంతో మావోయిస్టులు కూడా కాల్పుల విరమణను ఉపసంహరించుకున్నారు. మళ్లీ సాయుధ పోరాటాలు, ఎన్కౌంటర్లు షరా మామూలయ్యాయి. మావోయిస్టు ఉద్యమానికి ఛత్తీస్గఢ్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అక్కడ పలు జిల్లాల్లో జనతన్ సర్కార్ పేరుతో వాళ్ల సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించి ఆహార ఉత్పత్తులను సైతం గిరిజన కూడాలకు అందజేశారు. మావోయిస్టులు బలంగా ఉన్న అబూజ్మడ్ దండకార్యాణ్యం లాంటి ప్రాంతాలకు భద్రతా బలగాలు కూడా వెళ్లలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల అంతానికి 2005లో సల్వాజుడు అనే పేరుతో మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ పేరుతో అమాయక గిరిజన యువకులకు ఆయుధాలు ఇచ్చి మావోయిస్టు పైకి యుద్ధానికి పంపారు. ఆపరేషన్
ఆపరేషన్ పేరుతో అక్కడి ఆదివాసీలపై మారణ హోమం జరిగింది. వేలాది మంది ఆదివాసీ మహిళలను చెరబట్టారని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. దీంతో 2011లో సల్వాజుడుం రాజ్యాంగ వ్యతిరేక సంస్థ అని దాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సల్వాజుడుం అంతమైంది. ఈ క్రమంలోనే సల్వాజుడుం నేత మహేంద్ర కర్మను 2013 మే 25న మావోయిస్టులు హతమార్చారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపే చర్యలు చాన్నాళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. 5 దశాబ్దాల నక్సలిజాన్ని అంతం చేసేందుకు ఆపరేషన్ గ్రీన్ హంట్ కు శ్రీకారం చుట్టారు. 2009వ సంవత్సరం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హోంమంత్రిగా ఉన్న పి చిదంబరం ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించారు. మావోయిస్టులపై యుద్ధానికి సిఆర్పీఎఫ్ ను కేటాయించారు. మోదీ సర్కారు కొలువుదీరే నాటికి 85,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలు, 10 కోబ్రా బెటాలియన్స్ గ్రీన్ హంట్ విధుల్లో ఉన్నారు. అప్పట్లో గ్రీన్ హంట్ ఆపరేషన్ ప్రహార్ గా మారింది. మోదీ మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. 2024 జనవరిలో మొదలైన ఆపరేషన్ కగార్ మావోయిస్టు రహిత భారతదేశమే టార్గెట్ గా ముందుకు సాగుతోంది. 2026 మార్చి 31 లోపు మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందించాలని డెడ్ లైన్ విధించుకున్నారు. ఇప్పటి వరకు వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు వదిలారు. అబూజ్మడ్ ఇప్పుడు భద్రతా బలగాల ఆధీనమైంది. మావోయిస్టులను తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లోకి తరిమేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఇప్పుడు వార్ జోన్ గా మారింది. మావోయిస్టు కీలక నేత హిడ్మా కోసం భద్రతా దళాలు కర్రెగుట్టలను ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నాయి. 1,50,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మావోయిస్టు అణిచివేత చర్యలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. వందలాది మంది చనిపోయారు. 10,000 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 9,000 మంది లొంగిపోయారు.